హలో, వెల్కమ్ టు గార్డెన్ మాన్యా విత్ మోహన్. బాగున్నారా అండి? మనం నిన్నటి వరకు రాష్ట్రపతి నిలయంలో ఉన్నాం కదా. ఇవాళ నుంచి పుష్పకోత్సవ్ ఎయిర్పోర్ట్లో అరేంజ్ చేశారు. పుష్పకోత్సవ్ ఈరోజు అంటే జనవరి 10, 11, 12 3 రోజులు ఉంటుందండి. ఈ పుష్పకోత్సవంలో కూడా మనకి అడీనియమ్స్కి అవకాశం ఇచ్చారు. మనం ఇలా ఇదిగోండి, ఇప్పుడు ఎదురుగుండా ఉన్నవే అడీనియమ్స్ ఉన్నాయి. మనవి కొన్ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. వీటిల్లో మనకిప్పుడు డార్మెన్సీ సీజన్ కదండి, అందుకని చెప్పి ఫ్లవరింగ్ పెద్దగా లేదు. పెద్దగా కదా, అసలు ఉండదు కదా మనకి. కానీ ఇక్కడ అవకాశం వచ్చిందని అన్నందుకు నేను తీసుకొచ్చి పెట్టాను. అందరికీ తెలిసిందే కదా, ఇప్పుడు ఫ్లవరింగ్ ఉండదు కానీ ప్లాంట్ షేపు అవి చూడడానికి బాగుంటాయి అనే దానికోసం నేను కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నాను. ఇక్కడ పుష్పకోత్సవం జరుగుతుందండి 3 రోజులు. ఇది అవుట్డోర్ అన్నమాట. ఇండోర్లో ఇక్బానా వెరైటీ జరుగుతుంది. ఇక్బానా బాన్సాయ్ వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంకొక వీడియోలో అవి కూడా పెడతాను. ఇవన్నీ ప్రగతి ఎగ్జాటికా వాళ్ళు అరేంజ్ చేశారు. మనం జనరల్గా ఇలా ఉంది అంటే ఇంత దూరం చూడటానికి రాలేని వాళ్ళ కోసం చూస్తారు ఎట్లా ఉంది అనే దాని గురించి వీడియో పెట్టానండి. ప్లాంట్స్ అన్నీ డిస్ప్లే చేశారు, చాలా బాగున్నాయి. మంది నర్సరీ మేళా వచ్చేసి జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు దాకా అండి. నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజా, నక్లెస్ రోడ్, హైదరాబాద్. మనకి మంత్ ఎండ్లో అది కూడా ఉంది. ఇలా అవుట్డోర్లో బాగా అరేంజ్మెంట్స్ చేశారు. మన అడీనియం ప్లాంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఆన్లైన్లో అడీనియం ప్లాంట్స్ కావాలి అన్నా, బ్రహ్మకమలం ప్లాంట్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. పుష్పకోత్సవ్ సారీ అండి, నా నుంచి తప్పు చెప్తున్నట్టున్నా. పుష్పోత్సవ్ మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. 3 days, జనవరి 10, 11, 12 3 రోజులు ఉంటుంది. ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లో వస్తే విజిట్ చేయండి. హైదరాబాద్ అడీనియమ్స్ కూడా ఇందులో డిస్ప్లే చేయడం జరిగింది. అంటే మన పెద్ద ప్లాంట్స్ ఒకటే డిస్ప్లే చేసాము. బాగుంది కదండి, చాలా బాగుంది చూడటానికి కూడా. నేను ఇక్బానా వెరైటీ కూడా మొత్తం వీడియో తీసి పెడతాను. ఇంకొకటి, ఇది ఈరోజే ఓపెనింగ్ అండి, ఈరోజే స్టార్టింగ్. ఇవన్నీ కూడా వేరే వేరే చోట అరేంజ్ చేస్తున్నారు.
ఇవి మన అడీనియమ్స్, హైదరాబాద్ అడీనియమ్స్. అరబికమ్స్, అడీనియమ్స్ డిస్ప్లే చేశానండి. ఓన్లీ డిస్ప్లే చేశాము, అంటే మనకి ఫ్లవరింగ్ లేదు కదా, అందుకని ఎక్కువ తీసుకురాలేదు నేను. బాగుందా? నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మాన్యా విత్ మోహన్. థ్యాంక్ యూ.